హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇలా ముచ్చటేందంటే పవర్ గ్రిడ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన అప్రెంటిస్ ఇంజనీర్ పొజిషన్స్ గురించి మనం చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2 మార్చ్ 2026 అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11 మార్చ్ 2026. ఇక్కడ మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే హర్యానా స్టేట్లో మనకు టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఇక్కడ వేకెంట్ ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో మనం చూసినట్లయితే 2 పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రీజియన్లో మనం చూసినట్లయితే ఇక్కడ 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే రాజస్థాన్ ప్రాజెక్ట్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ 40 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రైనింగ్ లొకేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ట్రైనింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్, వాళ్ళకి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 13,500 అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ వాళ్ళకి ఫుల్ టైం 3 years డిప్లొమా కోర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. వాళ్ళకు 15,000 స్టైఫండ్ అనేది మనకి ఇస్తారనమాట. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వాళ్ళు 3 years కోర్స్ ఫుల్ టైం ఇన్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. వాళ్ళకి 15,000 వరకు స్టైఫండ్ ఇస్తారనమాట. అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 4 years ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. వాళ్ళు బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. వాళ్ళకి 17,500 స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే గ్రాడ్యుయేట్ సివిల్ వాళ్ళకి ఒక 17,500 వరకు అయితే స్టైఫండ్ ఇస్తారు. సో వాళ్ళు కూడా 4 years ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక్కడ ఇంకొక నోట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిజల్ట్స్ అవైటింగ్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ లేరని చెప్పి మనకు మెన్షన్ చేశారు. సో అలాగే జాబ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year మోర్ దెన్ 1 year అని చెప్పి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్. ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ 2-step ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఎన్ఏపిఎస్ వెబ్సైట్లో ఆర్ ఎన్ఏటిఎస్ వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్ఏపిఎస్ ఆర్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పవర్ గ్రిడ్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఒకటి ఉండాలి. స్కాన్ డాక్యుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒకటి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ క్యాన్సిల్ చెక్, ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్, అలాగే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు.